మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలను తృణప్రాయంగా భావించి బ్రిటిష్ వలస పాలకులపై విప్లవ శంఖారావం పూరించిన అష్ఫాకుల్లా ఖాన్ 1900 సంవత్సరం అక్టోబర్ 22న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్లోని సంపన్న జమీందారి కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు మజహరునిసా బేగం, షఫీకుల్లా ఖాన్. చిన్ననాటి నుండే చదువురి అయిన తల్లి నుండి సాహిత్యాభిలాష పెంచుకొని ఉర్దూ కవిగా రూపొందాడు. ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలలో పాల్గొన్న అష్ఫాక్ పరాయి పాలకుల పట్ల గల వ్యతిరేకతను తన కవితల్లో వ్యక్తం చేశారు. విప్లవోద్యమం పట్ల ఆకర్షితులైన ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ ప్రసాద్ బిస్మిల్తో పరిచయం కోసం పరితపించాడు. ఆర్య సమాజానికి చెందిన బిస్మిల్ విప్లవ సంఘంలో అష్ఫాక్కు సభ్యత్వం ఇవ్వడానికి తొలుత సంశయించాడు. కానీ అష్ఫాక్ యొక్క పట్టుదల, విప్లవోద్యమం పట్ల గల నిబద్ధతలు చూశాక సంస్థలో ఆయనకు చేర్చుకోక తప్పలేదు. మహాత్మా గాంధీ చౌరీ చౌరా ఉదంతం తర్వాత సహాయ నిరాకరణోద్యమం నిలిపివేయడంతో అనేక మంది భారతీయ యువకులు నిరాశ చెందారు. అలాంటి యువకులలో అష్ఫాక్ ఒకడు. భారతదేశాన్ని వీలైనంత త్వరగా పరాయి పాలన నుండి విముక్తి చేయాలన్న తపనతో అతివాద ఉద్యమకారులతో చేరాడు. ఆ సమయంలోనే షాజహాన్పూర్కు చెందిన ప్రముఖ ఉద్యమకారుడు రామ్ ప్రసాద్ బిస్మిల్తో పరిచయం ఏర్పడింది. రామ్ ప్రసాద్ బిస్మిల్ నేతృత్వంలో జరిగిన పలు యాక్షన్లలో అష్ఫాక్ చురుగ్గా పాల్గొన్నారు. హిందూ మతం యొక్క గొప్పతనం గురించి ఇతర మతస్థులకు బోధించడానికి వెనుకాడని ఆర్య సమాజ్ సభ్యుడైన రామ్ ప్రసాద్ బిస్మిల్తో సాంప్రదాయ ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ యొక్క స్నేహము కొంత భిన్నమైనదే అయినా వారిద్దరి సమిష్ట లక్ష్యము ఒక్కటే, భారత స్వాతంత్రోద్యమం. దీనితో ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. తమ సాయుధ ఉద్యమానికి ఊపునివ్వడానికి, సాయుధ పోరాటానికి కావలసిన ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొనుగోలు చేయడానికి ఉద్యమకారులు 1925 ఆగస్టు 8న షాజహాన్పూర్లో ఓ సభను నిర్వహించారు. విప్లవ సంఘానికి ఆయుధాల సమీకరణకు ధనం అవసరం కాగా ప్రభుత్వ ఖజానాను తెస్తున్న రైలు నుండి ధనాన్ని కొల్లగొట్టేందుకు బిస్మిల్ పథకం రూపొందించారు. ఈ పథకం పట్ల తొలుత అయిష్టత వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాను అపహరిస్తే ఆంగ్ల ప్రభుత్వం సర్వశక్తులతో విప్లవోద్యమం మీద విరుచుకుపడగలదని, దానివల్ల బాల్యావస్థలోనున్న విప్లవోద్యమం కోలుకోలేనంత దెబ్బ కలదనేది అష్ఫాక్ హెచ్చరించారు. ఇలా చాలా తర్జన భర్జనల తరువాత ఆ సభలో రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ కోశాగారాన్ని దోచుకోవాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ఆ మరుసటి రోజు ఆగస్టు 9న అష్ఫాకుల్లా ఖాన్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, శశీంద్ర బక్షి, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ చక్రవర్తి, బన్వారీలాల్, ముకుందలాల్, మన్మథనాథ్ గుప్తులు కలిసి కాకోరి గ్రామం వద్ద ప్రభుత్వ ధనం తీసుకెళ్తున్న రైలును దోచుకున్నారు అనడం కంటే ఖజానాను కైవసం చేసుకునేందుకు రూపొందించిన పథకాన్ని విజయవంతం చేయడంలో అష్ఫాక్ ప్రధాన పాత్రను నిర్వహించారు. ఆ సంఘటనతో ఒక్కసారిగా కంగుతిన్న బ్రిటిష్ ప్రభుత్వం విప్లవకారుల మీద విరుచుకుపడింది. హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుల అరెస్టులు సాగించింది. అష్ఫాకుల్లా ఏడాది పాటు అజ్ఞాత జీవితం గడిపిన పిదప స్వగ్రామానికి చెందిన మిత్రద్రోహి కారణంగా ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. 1925 సెప్టెంబర్ 26న ఉదయాన పోలీసులు రామ్ ప్రసాద్ బిస్మిల్ను పట్టుకున్నారు. అష్ఫాక్ మాత్రం పోలీసులకు దొరకలేదు. ఆయన అజ్ఞాతంలో బీహార్ నుండి బెనారస్కు వెళ్ళి అక్కడ 10 నెలల పాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. అజ్ఞాతంలో మరెంతో కాలం ఉండలేక దేశానికి ఉపయోగపడుతుందని విదేశాలకు వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలని నిశ్చయించి దేశాన్ని వదిలి వెళ్ళడానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీకి చేరాడు. అక్కడ తన గ్రామస్తుడైన స్నేహితుడిని ఆశ్రయించాడు. కానీ అదే స్నేహితుడు అష్ఫాక్ను వెన్నుపోటు పొడిచి పోలీసులకు ఆయన జాడ తెలియజేశాడు. అష్ఫాకుల్లా ఖాన్ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాసతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరపున న్యాయవాదిగా వాదించాడు. అయితే
కాకోరి రైలు సంఘటన విచారణ సమయంలో వారి నాయకుడు రాంప్రసాద్ బిస్మిల్ను శిక్ష నుండి తప్పించేందుకు అష్ఫాక్కు శతవిధాలా ప్రయత్నించారు. కాకోరి రైలు సంఘటనకు పూర్తి బాధ్యత తనదంటూ న్యాయవాది సలహాకు భిన్నంగా ప్రీవీ కౌన్సిల్కు రాతపూర్వకంగా తెలిపారు. ఆంగ్ల న్యాయస్థానం అష్ఫాక్కు ఆయన సహచరులు మరో 3కి ఉరిశిక్షను విధిస్తూ తీర్పు ప్రకటించింది. ఆ ఉరిశిక్ష అమలు కోసం ఎదురు చూస్తూ జైలులో గడిపిన ఆయన, నా మాతృభూమి సర్వదా భోగభాగ్యాలతో వెలసిల్లాలి, నాదేముంది, నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటూ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాకోరి దోపిడీ కేసు రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్, రాజేంద్ర లాహిరి, రోషన్లకు మరణశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించడంతో ముగిసింది. అష్ఫాకుల్లా ఖాన్ను 1927 డిసెంబర్ 19న ఉరితీశారు. షాజహాన్పూర్లోని ఈయన సమాధి ఇప్పుడు ఓ స్మారక స్థలమైంది. కొందరు చరిత్రకారులు అష్ఫాకుల్లా ఖానే రాజద్రోహ నేరంపై ఉరితీయబడిన తొలి ముస్లిము అని భావిస్తారు. ఈయన దేశానికి తన చివరి సందేశంలో, నా దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కిన ప్రప్రథమ ముస్లింనైనందుకు నేను గర్వపడుతున్నాను అని రాశాడు. ఓ నా మాతృదేశమా, సదా నీకు సేవ చేస్తూనే ఉంటాను. ఉరిశిక్ష పడినా, జన్మ ఖైదు విధించిన, బేడీల దరువుతో నీ నామస్మరణ చేస్తూనే ఉంటాను. నా త్యాగం మరెందరికో స్ఫూర్తినిస్తుంది. హిందుస్థాన్ స్వేచ్ఛావాయువులు పీలుస్తుంది. భారత్లోని 7 కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న అదృష్టవంతుడుగా నేను గర్వపడుతున్నా అంటూ అష్ఫాకుల్లా ఖాన్ ఉరితాడును ముద్దాడి మెడలో తానే వేసుకున్నాడు. స్వాతంత్ర పోరాటం చేసిన సర్దార్ భగత్ సింగ్, రాజగురు సుఖదేవుల కంటే 4 సంవత్సరాల ముందే భరతమాత బడిలో అష్ఫాకుల్లా ఖాన్ ఒదిగిపోయారు. అష్ఫాకుల్లా ఖాన్ను 1927 డిసెంబర్ 19న ఉరితీయడానికి ముందు తన చివరి మాటలుగా, నా దేశ సోదరులారా, మీరు మొదట భారతీయులు. మీరు ఏ మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐక్యమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తి మన లక్ష్యం కావాలి అని పిలుపునిచ్చాడు అష్ఫాకుల్లా ఖాన్. మృత్యువు పట్ల ఏ రకమైన బాధ, భయము లేకుండా ఉరికంపం మీదకు వెళ్ళారు. వాళ్ళు నిజంగా పిచ్చివాళ్ళయ్యో, మూర్ఖులయ్యో, చదవడం చేతకానటువంటి వాళ్ళయ్యో, ఉద్యోగం సంపాదించుకోవడం చేతగాకనో, సొంత సంపాదన, సొంత ఆస్తి పెంచుకోవడం చేతగాకనో వాళ్ళ ఉరికంపాల మీదకి ఎక్కలేదు. వాళ్లకు ఒక స్పష్టమైన లక్ష్యం, ఆశయం ఉన్నాయి. ఈరోజు మేము చనిపోయినప్పటికీ మా వారసులు అనేక మంది తయారవుతారు. ఈ దేశం నుండి బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టడానికి వాళ్ళు వస్తారు. ఆ రకంగా మేము కన్న కలలు నిజమవుతాయని ఆశ ముందు కనిపిస్తుంటే, మేము చనిపోతున్నామని బాధ, భయం అనేది ఏ కోశానా లేకుండా వాళ్ళు ఉరికంబాల మీదికి వెళ్ళగలిగారు. ఉరికొయ్యలను ముద్దాడగలిగారు. ఓగరా ఓగరా ఓగరా, ఉరికొయ్యలనంటుకొని ఓగరా, ఉయ్యాలలాగా బాగా ఓగరా సోదరా, నువ్వు ఊగుతుంటే శత్రువులకి గాబరా, ఎన్నటికీ ఆరనిది కాగడ, ఎన్నటికీ వాలనిది బావుట అంటాడు శ్రీశ్రీ. ఒక వీరుడు మరణిస్తే వేల కొలదిల ప్రభవింతురన్నట్లుగా అనేక మంది పుట్టి దానికి వ్యతిరేకంగా పోరాడడం అనేది కొనసాగుతూనే ఉంది, కొనసాగుతూనే ఉంటుంది. జోహార్లు అమరవీరులకు, జోహార్ జోహార్.